Subscribe to our channel, press the bell icon and never miss an update. హాయ్ ఫ్రెండ్స్, మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ నుంచి ఈ యొక్క రిక్రూట్మెంట్ చెప్పడం జరుగుతుంది. ఇది DFCCIL అనే సంస్థ నుంచి ఈ యొక్క రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో 1000 పోస్టులు పైగా వేకెన్సీ ఇవ్వడం జరిగింది. DFCCIL అంటే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి, ఇది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ ఉంటుంది ఈ యొక్క సంస్థ మీద. దీంట్లో అనేక విభాగాల్లో వేకెన్సీ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ మీద ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. దీంట్లో వేరియస్ డిసిప్లైన్స్ మీద ఈ యొక్క రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో జూనియర్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆ పోస్టుల మీద దీంట్లో వేకెన్సీస్ ఉన్నవి రిలీజ్ చేశారు. దీంట్లో జూనియర్ మేనేజర్కి శాలరీ వచ్చేసి 50,000 నుంచి 1,60,000 మధ్యలో ఉంటుంది. దీంట్లో డిజిగ్నేషన్ వచ్చేసి జూనియర్ మేనేజర్ సివిల్ మీద. దీంట్లో మొత్తం 31 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మాత్రం ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో 60% అగ్రిగేట్ మీకు కంపల్సరీ ఉండాలి. దీంట్లో 2 పోస్టులు PH వాళ్ళకి కేటాయించారు. నెక్స్ట్ జూనియర్ మేనేజర్ ఆపరేషన్స్ అండ్ BD. దీంట్లో టోటల్గా 77 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి MBA ఆర్ PGDBA చేసి ఉన్న వాళ్ళు ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేయవచ్చు. దాంతోపాటు మీకు మినిమంగా 60% అగ్రిగేట్ కూడా మీకు ఉండాలి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పర్సంటేజ్ వచ్చేసి. దీనికి కూడా శాలరీ వచ్చేసి 50,000 ప్లస్ ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ మేనేజర్ మెకానికల్. దీంట్లో 3 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, వీళ్ళు ఎవరైనా కూడా ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేయొచ్చు. EC వాళ్ళు కూడా ఈ యొక్క పోస్ట్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. కూడా 60% మార్క్స్ అగ్రిగేట్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ పోస్ట్ ఎగ్జిక్యూటివ్. దీంట్లో శాలరీ వచ్చేసి 30,000 నుంచి 1,20,000 మధ్యలో ఉంటుంది. దీంట్లో ఎగ్జిక్యూటివ్ సివిల్. దీంట్లో మొత్తం 73 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి 3 years. దాంతోపాటు 60% అగ్రిగేట్ ఉండాలి పర్సంటేజ్ వచ్చేసి. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్. దీంట్లో మొత్తం 42 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. EEE వాళ్ళు ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. దీనికి కంపల్సరీ 60% మార్క్స్ అగ్రిగేట్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్. దీంట్లో మొత్తం 87 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ టెలికమ్యూనికేషన్ చేసిన వాళ్ళు ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. CSE వాళ్ళు కూడా ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా పర్సంటేజ్ 60% ఉండాలి మీకు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అండ్ BD. దీనికి మొత్తంగా 237 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. దీనికి ఎక్సైజ్మెన్కి 33 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది రిజర్వ్ కేటగిరీలో. నెక్స్ట్ PH వాళ్ళకి 10 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ పోస్టులన్నీ జనరల్ SC ST OBC వాళ్ళకి కేటాయించారు. దీనికి డిగ్రీ ఇన్ దేని మీద చేసినా పర్లేదు, వాళ్ళకి 60% కంపల్సరీ ఉండాలి ఈ యొక్క పోస్ట్ అప్లై చేయడానికి. దీనికి కూడా శాలరీ 30,000 నుంచి 1,20,000 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్. దీంట్లో మొత్తం 3 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే EEE చేసి ఉంటారో డిప్లొమా ఇన్ మెకానికల్ చేసి ఉంటారో వాళ్ళు ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా పర్సంటేజ్ వచ్చేసి 60% అగ్రిగేట్ ఉండాలి కంపల్సరీ. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్. దీనికి శాలరీ వచ్చేసి 25,000 నుంచి 68,000 మధ్యలో ఉంటుంది. దీంట్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్. దీనికి మొత్తం 135 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. దీనికి మీరు 10th పాస్ అయ్యి ఉండి 60%తో పాటు మీరు ITI ఎవరైతే ఎలక్ట్రికల్ చేసి ఉంటారో
వాళ్ళు ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. దీంట్లో జనరల్ వాళ్ళకి 57 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఎస్సీ వాళ్ళకి 22 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఎస్టీ వాళ్ళకి 11 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఓబీసీ వాళ్ళకి 34 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 11 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. పిహెచ్ వాళ్ళకి 6 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఎక్సైజ్ వాళ్ళకి 15 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్. ఎవరైతే 10th పాస్ అయ్యి ఉండి ఐటీ కమ్యూనికేషన్ చేసి ఉంటారో వాళ్ళు ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. దీంట్లో మొత్తం 147 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అండ్ బీడీ. దీంట్లో మొత్తం 225 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే 10th పాస్ అయ్యి ఉండి ఐటీ ఎన్సీవిటీ మినిమం 60% మార్క్స్ ఉంటారో ఏ ట్రేడ్ మీద ఉన్నా వాళ్ళు ఈ యొక్క పోస్ట్ అప్లై చేయొచ్చు. లేక ఎనీ డిగ్రీ వాళ్ళు కూడా ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేయొచ్చు. సో ఈ యొక్క వేకెన్సీలో 225 పోస్టులు అన్నది చాలా ఎక్కువ కాబట్టి ఈ యొక్క కేటగిరీకి మీరు అప్లై చేయండి. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్. దీంట్లో మొత్తం 14 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. దీనికి 10th పాస్ అయ్యి ఉండి మోటార్ మెకానిక్ ఆర్ ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క అప్లికేషన్ మీరు వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ యొక్క పీడిఎఫ్తో పాటు అప్లికేషన్ లింక్ కూడా పెట్టడం జరుగుతుంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి జూనియర్ మేనేజర్కి 18 దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి జూనియర్ మేనేజర్కి 18 ఏళ్ళ నుంచి 27 ఏళ్ళ మధ్యలో ఉండాలి. ఎగ్జిక్యూటివ్కి 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు మధ్యలో ఉండాలి. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్కి 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు మధ్యలో ఉండాలి. దాంతోపాటు మీ యొక్క ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. పిహెచ్ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్సైజ్ వాళ్ళకి వాళ్ళ యొక్క డిఫెన్స్ కేటగిరీ సైజ్ బట్టి ఉంటుంది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 24th April స్టార్ట్ అయింది. ఈ యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ 23rd Mayతో క్లోజ్ అవుతుంది. సో ఈ యొక్క అప్లికేషన్ మీరు తక్కువ సమయం ఉంది కాబట్టి వెంటనే ఆన్లైన్లో అప్లై చేయండి. సో మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకొని ఈ యొక్క అప్లికేషన్ మీరు ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది. 2 hours ఎగ్జామ్ ఇది. టోటల్గా దీంట్లో 120 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామ్ కూడా 2 stages ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ క్వాలిఫై అయిన వాళ్ళు సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ కూడా రావాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మీ యొక్క మార్క్స్తో ఈ యొక్క రిక్రూట్మెంట్ అన్నది మీకు జరుగుతుంది. దీనికి జూనియర్ మేనేజర్ ఓసీ ఓబీసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్లై చేద్దాం అనుకుంటే ఫీజ్ 1000 రూపీస్ అప్లికేషన్కి. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 900 రూపీస్ ఫీజ్ పే చేయవలసి ఉంటుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఓబీసీ జనరల్ ఈడబ్ల్యూసీ వాళ్ళకి 700 రూపీస్ ఫీజ్ పే చేయవలసి ఉంటుంది. దీంట్లో ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఎక్సైజ్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అన్నది లేదు. సో మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీ యొక్క ఏజ్ లిమిట్ చూసుకొని ఈ యొక్క అప్లికేషన్ అనేది అప్లై చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్.